అందరికీ న్యాయం జరగాలన్న చంద్రబాబు నిరుపేదలకు సేవ చేసే బాధ్యత మాదే అన్న ఏపీ సీఎం. ఏపీలో పెంచిన పెన్షన్లు ప్రారంభించిన చంద్రబాబు పెనుమాకలో లబ్ధిదారులకు నగదు అందజేసిన ఏపీ సీఎం. ఏపీలోని అన్ని నియోజకవర్గాల్లో పెన్షన్ల పంపిణీ రాష్ట్రంలో 65,000 మంది లబ్ధిదారులకు అందజేత. కేసీఆర్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు, మరికొద్దిసేపట్లో జడ్జిమెంట్ వెలువరించనున్న ధర్మాసనం. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు, మధ్యాహ్నం జడ్జిమెంట్ ఇవ్వనున్న ఢిల్లీ హైకోర్టు. కాసేపట్లో పిఠాపురం చేరుకోనున్న పవన్ కళ్యాణ్, 3 రోజులు పర్యటించనున్న ఏపీ డిప్యూటీ సీఎం. నేడు పోలవరంలోని అంతర్జాతీయ నిపుణుల బృందం డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యాం నిర్మాణాలను పరిశీలించనున్న ఇంజనీర్లు. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఆదేశాలు జారీ చేసిన సదరన్ కమాండ్ డిప్యూటీ డైరెక్టర్. రంగారెడ్డి జిల్లా మంచాల ఎంఆర్ఓ ఆఫీసులో భారీ స్కామ్, ఎంఆర్ఓ డిజిటల్ సంతకంతో వందల సంఖ్యలో సర్టిఫికెట్లు జారీ. రాజేంద్రనగర్ పీవీ ఎక్స్ప్రెస్ వేపై అర్ధరాత్రి కారు రేసింగ్, పల్టీలు కొట్టిన కారు, యువకుడు మృతి, భారీగా ట్రాఫిక్ జామ్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ రావడాన్ని వ్యతిరేకించిన విద్యార్థులు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పార్థసారథి, ఆశీర్వచనాలు అందించిన వేద పండితులు. ఆంధ్ర యూనివర్సిటీలో పొలిటికల్ చిచ్చు, వీసీ రాజీనామాతో ముగింపు, సమగ్ర దర్యాప్తుకు ఆదేశించిన ప్రభుత్వం. నేడు టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్న ఏపీ ప్రభుత్వం, రేపటి నుంచి దరఖాస్తులు స్వీకరించనున్న విద్యాశాఖ. కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్, 30 రూపాయలు తగ్గించిన గ్యాస్ కంపెనీలు. ఢిల్లీ కమిషనరేట్లో డే పెరేడ్, హాజరైన లెఫ్టినెంట్ గవర్నర్ కుమార్ సక్సేనా. అసోంలో కురుస్తున్న భారీ వర్షాలు, ఉప్పొంగిన బ్రహ్మపుత్ర నది, డేంజర్ లెవెల్ దాటిన నీటి మట్టం. జమ్మూ కాశ్మీర్ రేసీలో బంద్కు వివిధ స్వచ్ఛంద సంస్థల పిలుపు, సంపూర్ణంగా బంద్ పాటించిన వ్యాపార సంస్థలు. మహారాష్ట్ర పూణే లూనావాలా విహారయాత్రలో విషాదం, జలపాతంలో 5గురు గల్లంతు, కొనసాగుతున్న రెస్క్యూ. అమర్నాథ్ కు పోటెత్తిన భక్తులు, శ్రీనగర్ బేస్ క్యాంపు నుంచి బయలుదేరిన యాత్రికులు.